ఈరోజు 24/4/2026 శుక్రవారం. ఈరోజు మార్కెట్లు గ్యాప్ అప్ సూచిస్తున్నాయి 80 పాయింట్లు. 80 పాయింట్లు నిఫ్టీ, సుమారుగా 250, 270 పాయింట్లు. బిఎస్సి సెన్సెక్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. కానీ ఈరోజు ఫ్రైడే, బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే అయితే నిన్న మొన్న బాగా పడింది కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ అని ఉండొచ్చు. లేదు ఆ వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాల్ అవుతున్నాయి, అయినా కానీ మన మార్కెట్లు మరి పెరుగుతున్నాయి అనేది సూచిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందా లేదా మిస్ మ్యాచ్ అయిపోవటం. మిస్ మ్యాచ్ అవటం అంటే తర్వాత పడిపోవటం. అయితే ఇప్పుడు చూడవలసింది, మనం ఎందుకు గమనించవలసింది అంటే ఏషియన్ మార్కెట్లు నెగిటివ్ లోనే ఉన్నాయి. ఆల్రెడీ యుఎస్ మార్కెట్లు నెగిటివ్ లోనే రాత్రి క్లోజ్ అవడం జరిగింది. కాబట్టి అది గమనించాలి. కాకపోతే ఇవాళ కొంచెం షార్ట్ కవరింగ్ అంటే బాగా పడింది కాబట్టి కొంచెం వచ్చేయచ్చు అని పెరిగి వచ్చేవు. తర్వాత మళ్ళీ చూడాలి. ఓకే, రిజల్ట్స్ వస్తున్నాయి. యుద్ధం అలానే ఉంది. చర్చలు ఇంకా ఏం లేదు, జరగట్లేదు. హార్ముజ్ జలసంధి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అన్నట్టుగా ట్రంప్ అనౌన్స్ చేయటం, ఇవన్నీ ఇక జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకేమి వాళ్ళు చర్చలకు ఏం రాలేదు. ఇరాన్ వాళ్ళు ఏం సుముఖంగా లేరు. ఇక తర్వాత ఎఫ్ఐఎల్ నిన్న కూడా అమ్మటం జరిగింది 3,254.71 కోట్లు. డిఐలు కొనడం జరిగింది 941.35 కోట్లు. తర్వాత నిన్న 852.43 పాయింట్లు మైనస్ 77,664లో క్లోజ్ అయింది బిఎస్సి సెన్సెక్స్. నిఫ్టీ వచ్చి మైనస్ 205.05, 24,175.05లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి మైనస్ 819.45, 56,305 పాయింట్లు క్లోజ్ అయింది. తర్వాత ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి CN2 బైబ్యాక్ చేస్తుంది, 720 రూపాయలు ఒక షేర్. యాస్టర్ డిఎం హెల్త్ కేర్ వచ్చి ఎక్వైర్ చేయడం జరిగింది 26% స్టేక్ ఓస్టర్ అనే కంపెనీలో. అశోక బిల్డ్ గానీ ఎన్సిడి ఇష్యూ చేస్తుంది 100 కోట్ల రూపాయలు. కిమ్స్ అగ్రిమెంట్ చేసుకున్న ఒకటి దాక్షాయిని హెల్త్ కేర్ తోటి. తర్వాత గుజరాత్ థెమిస్ బయోస్ ఎక్వైర్ చేయడం జరుగుతుంది, సన్నోఫీ యాంటీ టీవీ అన్నమాట. ఇది ఈ రోజు న్యూస్. ఇక క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ నడిచే నెక్స్ట్ వీక్ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఏ టైంలో ఉంటుంది, ఆ జూమ్ మీటింగ్ ఏంటిది, అవన్నీ మీకు తర్వాత లైవ్ ఎలా ఉంటుంది అవన్నీ చెప్తాను. మళ్ళీ తర్వాత అప్డేట్ చేస్తాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనేది ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే ఒక నెంబర్ ఇస్తారు, మీరు క్వశ్చన్ చేయాలని చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ లో. అప్పుడు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకొని మళ్ళీ తర్వాత చెక్ చేయొచ్చు. ఏ వెబ్సైట్ లో ఎక్కడ చెక్ చేయాలో కూడా చెప్తాను జరుగుతుంది. దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఓకేనా?